అందరికీ నమస్కారం. గ్రూప్ 1తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఎస్సీ సంక్షేమ శాఖ. ఉచితంగా శిక్షణ పొందేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఫ్రీ కోచింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాలలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్టడీ సర్కిల్స్లో గ్రూప్ 1 అండ్ ప్రభుత్వం భర్తీ చేయబడే ఇతర ఉద్యోగాల పోటీ పరీక్షల శిక్షణ కొరకు ఈ నోటిఫికేషన్ ఈ రోజు జారీ చేయబడిందని ప్రకటనలో తెలియజేశారు. ఒక్కొక్క స్టడీ సర్కిల్ నందు ఒక 100 మందికి రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇందులో ఎస్సీలకు 75%, ఎస్టీలకు 10%, బీసీలకు 15% సీట్లు ఉంటాయి. మొత్తంగా 33% సీట్లు మహిళలకు, 5% సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేయబడ్డాయి. భోజనం, వసతి, ఉత్తమ ఫ్యాకల్టీతో శిక్షణ, స్టడీ మెటీరియల్స్, డిజిటల్ క్లాసులు, రిఫరెన్స్ కోసం వందలాది పుస్తకాలు, వారాంతపు పరీక్షలు మొదలగునవి కలిగిన ఈ శిక్షణ 5 నెలల పాటు కొనసాగుతుంది. ఈ స్టడీ సర్కిళ్లలో ప్రవేశానికి ఎంపిక పోటీ పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 23 నుండి స్టడీ సర్కిల్ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకునవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ మార్చి 6, 2024. పరీక్ష యొక్క హాల్ టికెట్లు మార్చి 7వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. పోటీ పరీక్ష మార్చి 10, 2024 నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్టడీ సర్కిల్స్ ఉన్న జిల్లా కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఆయా జిల్లా స్టడీ సర్కిల్ పరిధిలో ఉత్తీర్ణత పొంది మెరిట్ సాధించిన ఒక 100 మందిని రిజర్వేషన్లను వర్తింపజేస్తూ శిక్షణ కొరకు ఎంపిక చేయడం జరుగుతుంది. శిక్షణ మార్చి 18, 2024 నుంచి మొదలై ఆగస్టు 17, 2024న ముగుస్తుందని తెలిపారు. కావాల్సిన పత్రాలు: కులం సర్టిఫికెట్, 1 సంవత్సరం నిండనటువంటి ఆదాయం సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, 10వ తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో, అంగవైకల్యం సర్టిఫికెట్ వర్తించేవారికి మాత్రమే. ఈ సర్టిఫికేట్స్ సిద్ధం చేసుకుని స్టడీ సర్కిల్ వెబ్సైట్ నందు అప్లై చేసుకోవాల్సిందిగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి తెలియజేశారు. ఈ ఫ్రీ కోచింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు వెబ్సైట్ లింక్లను వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచాం, చూడండి. ఈ వీడియోపై మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయగలరు. మా వీడియోలో ఉన్న సమాచారం మీకు ముఖ్యమైనదిగా అనిపిస్తే లైక్ చేయగలరు. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.